ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎలా చేస్తున్నాం ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ బౌలింగ్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. వీళ్ళ టీం చూసుకునేసరికి ఓపెనింగ్లో బెన్ డకెట్ ఉన్నాడు అండ్ రాహుల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్స్, ఎక్స్ప్లోజివ్గా ఆడగల బ్యాట్స్మెన్. వన్ డౌన్లో పురాణ్ వస్తాడు, పురాణ్ రావచ్చు, లేకపోతే మనకి పృథ్వీ షా కూడా తీసుకున్నారు. పృథ్వీ షా కూడా చాలా మంచి ప్లేయర్, మనకు తెలుసు ఎంత బాగా ఆడగలడో. అండ్ వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్ ఉన్నాడు. కరుణ్ నాయర్ కూడా వెరీ ప్రామిసింగ్ ప్లేయర్. అండ్ నితీష్ రాణాని తెచ్చుకున్నాడు. నితీష్ రాణా కూడా వెరీ గుడ్ ప్లేయర్. ఈసారి నితీష్ రాణా ఉంటాడని అనుకుంటున్నాను నేను టాప్ 11లో. నెక్స్ట్ నితీష్ రాణా తర్వాత డేవిడ్ మిల్లర్ కిల్లర్, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు మిల్లర్ కూడా. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి ట్రిస్టన్ స్టబ్స్ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు వీళ్ళ కోసం. అండ్ వన్ మోర్ ఫినిషర్ అశుతోష్ శర్మ ఉన్నాడు. అశుతోష్ శర్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్లో ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. అండ్ వీళ్ళ మెయిన్ బలం అంతా వీళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్. ఎందుకంటే అక్షర్ పటేల్ ఈజ్ ఎ గన్ ఫీల్డర్. ప్రపంచ కప్లో మంచి క్యాచ్లు పట్టాడు, మంచి బౌలర్, వికెట్స్ తీయగలడు, పవర్ ప్లే వేయగలడు, మిడిల్ ఓవర్స్ వేయగలడు, డెత్లో కూడా వేయగల బౌలర్. అండ్ వీళ్ళ బ్యాటింగ్ కూడా చేయగలడు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక మిస్టర్ స్పిన్నర్ అయినా విప్రాజ్ నిగమ్ ఉన్నాడు. లాస్ట్ సీజన్లో కూడా విప్రాజ్ నిగమ్ చాలా బాగా ఆడాడు. ఈ సీజన్లో కూడా బాగా ఆడతాడు అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళ స్పిన్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అక్షర్ పటేల్ ఉన్నాడు. అండ్ కుల్దీప్ బాయ్ చైన్మెన్ బౌలర్, మంచి ఫామ్లో ఉన్నాడు. కుల్దీప్ కూడా వికెట్ తీస్తే వీళ్ళకి తిరుగుండదు. అండ్ వీళ్ళ పేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆక్యూబ్ నబీ అని ఒక జమ్మూ కాశ్మీర్ బౌలర్ని తీసుకున్నాడు. అతను చాలా అంటే చాలా మంచి బౌలర్. ఇనీషియల్ బాల్తో స్వింగ్ చేయగలడు అండ్ డెత్లు వేయగలడు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి నటరాజన్ ఉన్నాడు. నటరాజన్ మనకు తెలుసు ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు ఎంత బాగా ఆడాడో. యార్కర్ల కింగ్ అనొచ్చు ఒక విధంగా, మలింగా లెక్క కాకపోయినా తను కూడా ఇండియాకి యార్కర్లు వేసే బౌలర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ నా విషయానికి వచ్చేసరికి నేను చెప్తున్నాను. అండ్ వీళ్ళకి ఇండియన్ బౌలర్ అయిన ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. ముఖేష్ కుమార్ కూడా వెరీ వెరీ గుడ్ బౌలర్. ఇక ఫారర్ ఆప్షన్స్ వచ్చేసరికి మిస్టెల్ స్టార్క్. మనందరికీ తెలుసు స్టార్క్ ఎంత డేంజరస్ బౌలరో. స్టార్క్ కనుక ఫామ్లో ఉంటే అవతల ఏ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా వికెట్ పడాల్సిందే. నెక్స్ట్ వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ బై ఎవరంటే లుంగిసానా ఎంగిడి. మనం చూసాం కదా వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, స్లోవర్ వన్స్ వేయగలడు. అంటే కైల్ జేమిసన్ కూడా వీళ్ళు చాలా మంచి ప్రైజ్ తీసుకున్నారు, ఎక్స్ట్రాడినరీ. అంతేకాకుండా వీళ్ళు యంగ్ టాలెంట్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళ బ్యాకప్స్కి వచ్చారు సమీర్ రిజ్వీ ఉన్నాడు, మన త్రిపుర్ణ విజయ్, మన తెలుగు స్టేట్స్ చెందిన త్రిపుర్ణ విజయ్ ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళు మాధవ్ తివారీ అని ఒక ప్లేయర్ తీసినాడు, చాలా మంచి బౌలర్ తిని కూడా. అండ్ ఆల్రౌండర్ అనమాట తను. చూడాలి, ఈ టీం అయితే లుకింగ్ వెరీ ప్రామిసింగ్. ఈసారి వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వీళ్ళ ఓపెనర్స్ బాగా ఆడితే బౌలింగ్ కూడా చాలా బాగుంది. మీరేమనుకుంటున్నారు? ఈ టీంకి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఎనాలిసిస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.